హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ఎంతో ఈజీగా, సింపుల్గా, వాకిట్లో నిండుగా కలగా కనిపించే బ్యూటిఫుల్ డిజైన్తో మీ ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్. ఈ డిజైన్ వచ్చేసి ఫస్ట్ అయితే సర్కిల్ లాగా గీసేసుకొని అందులో కొంచెం డిజైన్ లాగా వేసేసి దాంట్లో ముగ్గు పిండితో కలర్ లాగా వేసేసామంటే చాలా చక్కగా అయితే ఉంటుంది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూరా ఇలా అయితే గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా సన్నగా డిజైన్ లాగా అయితే గీసుకోవాలి. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీడియోనైతే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మనం డిజైన్ ఎలా గీస్తున్నాం అనేది తెలుస్తుంది కదా ఫ్రెండ్స్. ఇలా చుట్టూరా గీసుకున్న తర్వాత ఇందులో ఒక గీత గీసుకొని చివరిగా ఇట్లా చుక్కలాగా అయితే పెట్టేసుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గా గీతలు అయితే గీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ లీఫుల్లాగా సన్నగా గీసుకున్న దాన్ని చుట్టూరా రౌండ్గా ఇలా గీసేసుకోవాలి. ఇలా గీసుకోవడం వల్ల మరింత మంచిగానైతే కనిపిస్తుంది. డిజైన్ వచ్చేసి చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా డిజైన్ అయితే ఇలా గీసేసుకొని ఇట్లా మధ్యలోనైతే ఇట్లా చిన్న చిన్న గీతలాగా గీసుకొని చివరగా ఇట్లా చుక్కలాగా వచ్చేటట్టు చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ లీఫ్ లాగా అయితే గీసేసుకోవాలి. దీంట్లో కూడా గీత గీసుకొని చివరగా చుక్కలాగా అయితే పెట్టుకోవడం వల్ల డిజైన్ అయితే చాలా మంచిగా కలగా నిండుగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా చుట్టూరా నాలుగు వైపులా అన్ని వైపులా మధ్య మధ్యలో ఇలానే మనం గీసుకున్నామంటే చాలా చక్కగా కలగా కనిపిస్తుంది. చాలా వెరైటీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. డిజైన్ వచ్చేసి చూస్తున్నారు కదా మీరే. ఇలాంటి చిన్నగా మంచిగా డిజైన్ అయితే రోజు ఒకే రకమైన డిజైన్స్ వేసుకోకుండా ఇట్లా వెరైటీగా వేసుకోవడం వల్ల చాలా చక్కగా కలగా కూడా కనిపిస్తూ ఉంటాయి డిజైన్స్ అయితే. మొత్తం మీదైతే ఇలా అయితే గీసేసుకున్నాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇక్కడ మధ్య మధ్యలో గ్యాపులు ఉన్న దగ్గర అయితే నేను రౌండ్గా సర్కిల్ లాగా అయితే గీస్తూ ఉన్నాను చూడండి. ఇట్లా సర్కిల్ లాగా ఒక 3 సార్లు ఇలా గీసేసుకొని పైన ఒక 3 చుక్కల్లాగా అయితే పెట్టేసుకున్నామంటే మరింత మంచిగానైతే కనిపిస్తుంది డిజైన్ వచ్చేసి. చూస్తున్నారు కదా, ఎందుకంటే మధ్యలో అలాగే బోర్డగా ఉంటే బాగా అనిపించలేదు నాకు, అందుకనే ఇలా అయితే గీసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా గీసుకోవడం వల్ల మరింత మంచిగానైతే కనిపించింది మొత్తం మీద అయితే. ఇక మధ్యలోనైతే ఇలా మొత్తం గీసుకున్న తర్వాత మధ్యలో ఎల్లో కలర్ చుక్క పెట్టేసి దానిపైన ఆరెంజ్ కలర్ చుక్క అయితే పెడతాను ఫ్రెండ్స్. ఇలా అయితే మొత్తం మీద అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇలా కలర్తో చుక్కలు అయితే పెట్టుకున్నాను. మొత్తం మీద డిజైన్ అయితే ఇలా వచ్చింది. ఫస్ట్ నుంచి చూసిన ప్రతి ఒక్కరు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.